అందుకే కలియుగంలో పూర్తి ఉపవాసం లేదు పొమ్మన్నాడు. పద్మపురాణంలో సుస్పష్టంగా వ్యాసుడు ఏమని చెప్పాడు, భాగవత మహాత్మ్యంలో నోపవాసంతు కర్తవ్యం, కటిక ఉపవాసం లేదు అన్నాడు. అంతే, కలియుగంలో ఉపవాసం ఉండద్దు అన్నాడు. అంతే. ఒకవేళ మీరు ఏకాదశి నాడు ఉపవాసం ఉండవలసి వచ్చినా పాలో పండు కనీసం అన్నం భిన్నం చేసుకుని, అనగా బియ్యం ఆడించగా వచ్చిన రవ్వతో ఉప్మా అయినా ఎంతో అంతో చేసుకుని తినండి. ఏమీ తినకుండా ఖాళీ కడుపుతో ఉండద్దు, అది దోషం అన్నాడు ఆయన. నేను చెప్తే నమ్మద్దు, వ్యాసుడు చెప్పాడు నోపవాసంతు కర్తవ్యం. భాగవత సప్తాహంలో 7 రోజులు ఉపవాసం పూర్వం ఉండేవారా? ఇప్పుడు ఏమంటున్నాడు, భోజనం తువరం మన్యే కథాశ్రవణ కారకం. కథ వినడానికి నీరసం వస్తే శుభ్రంగా భోజనమైనా చెయ్యి, కానీ కథని జాగ్రత్తగా విను, పారాయణ చెయ్యి అన్నాడు ఆయన. అందుకే వ్యాసుడు తండ్రి, మహానుభావుడు, విష్ణు స్వరూపుడు. కలియుగ ధర్మాలు తెలుసు ఆయనకి. కలియుగంలో ఎక్కువ తిండి లేకపోవటం వల్ల వచ్చే అనారోగ్యాలు తెలుసు.